బిగ్ బాస్ గేమ్ షో చాలామందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అసలు వారెవరో తెలియకుండా గేమ్ షోలో అడుగుపెట్టారు. తర్వాత బయటకు వచ్చాక ఎన్నో అవకాశాలు వచ్చాయి. గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు గేమ్ షో కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంది. సీజన్ల మీద సీజన్లు దాటుతూ సరికొత్తగా అయితే ముందుకు సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు గేమ్ షో ద్వారా చాలామంది సినిమా ఛాన్సులు కూడా అందుకున్నారు. ముఖ్యంగా ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో బిగ్ బాస్ గేమ్ షోలోకి వెళ్తే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. తద్వారా సినిమాల్లో తిరిగి రాణించవచ్చని చాలామంది భావిస్తారు. కానీ కొంతమంది విషయంలో అలా జరగలేదు. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో గీతురాయలు కూడా ఒకరు. చిత్తూరు చిరుత అంటూ అక్కడ యాస్తో మాట్లాడుతూ ఈ అమ్మడు చేసిన హడావిడి అంతా ఇంత కాదు, నేను ఇలానే ఉంటా, నాకు నచ్చినట్టే ఆడతా అంటూ బిగ్ బాస్ హౌస్లో గీతు చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. అందరిది ఒక దారైతే నాది మరో దారి. ఇలా చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది గీతు. టాప్ 5లో ఉంటుందని అనుకుంటే ఊహించిన విధంగా ఎలిమినేట్ అయి అక్కడ ఏడ్చేసింది కూడా. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో బిజీ అయింది. రెగ్యులర్గా ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ ఉంటుంది. సమాజంలో జరిగే సంఘటనల గురించి ఎక్కువగా మాట్లాడుతూ వీడియోలు చేస్తూ ఉంటుంది. ఆమెను బాగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కువే. తాజాగా గీతు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ ఈ మధ్య ఎక్కడ చూసినా జనాలు చనిపోయిన న్యూసే వినిపిస్తోంది. చాలా బాధగా ఉంది. మరి చీమలు చనిపోయినట్టు చనిపోతున్నారు. హ్యాపీగా హనీమూన్కి వెళ్దామని వెళ్తే అక్కడ టెర్రరిస్టులు చంపేస్తున్నారు, లేదా భార్య చంపేస్తోంది. తల్లి పిల్లల్ని చంపి కుక్కర్లో ఉడకబెడుతోంది. బస్సులు, రైళ్లు, విమానాల యాక్సిడెంట్లు చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొన్న విమాన ప్రమాదంలో కూడా 250 మంది చనిపోయారు. నాకు కూడా 20 రోజుల క్రితం ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. జస్ట్ సెకండ్లో చావు నుంచి బయటపడ్డాను. మనం బతికి ఉన్నామంటే అది అదృష్టమని చెప్పాలి. అందుకే మనకు నచ్చింది చేసేయాలి. అందరినీ ప్రేమించాలి. నీ ఎమోషన్స్ అన్నీ చూపించాయి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. వేరే వాళ్లకు బాధ కలిగించినంత వరకు నెక్స్ట్ సెకండ్ నువ్వు చనిపోయినా నీకు ఎలాంటి పశ్చాత్తాపం కలగదు అనేలా జీవించాలి అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గీతు తనకు ఏం జరిగిన అన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు గీతు పెట్టిన పోస్ట్ గురించి, ఆమె చెప్పిన మాటల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అసలు గీతుకి ఏమైందని ఇంతలా మాట్లాడుతూ ఉందంటే ఏదో పెద్ద సంఘటన ఆమె జీవితంలో జరిగి ఉంటుందని ప్రతి ఒక్కరూ కామెంట్లు చేస్తున్నారు.